బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు ఇది: సాయి జీరా, లవంగ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదండి, కస్తూరి మెంతి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఉల్లిగడ్డ, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, నెయ్యి. ముందుగా నెయ్యి వేసుకోవాలండి, సరిపోయేంత నెయ్యి. ఇందులో నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే టేస్ట్ కోసం ఫస్ట్ నెయ్యే బాగా అదే సపోర్ట్ చేస్తుంది, దానికి స్మెల్ కూడా బాగా వస్తుంది. ముందు ఫస్ట్ ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఇది ఉంటే ఇలా చేయండి. అసలు ఇలా అనే కాదు, అసలు ఇది ఎలా ఉంటుందంటే ఇది చేస్తుంటే పక్కింటి వాళ్ళు కూడా స్మెల్కి తట్టుకోలేకపోవాలి, అట్లా ఉంటుంది. ముందుగా కస్తూరి మెంతి వేసుకోవాలి. ఇదేంటి నా ముందే కస్తూరి మెంతి వేస్తున్నాడు అనుకుంటున్నా, ఇదే అండి సీక్రెట్. ఒకప్పుడు బగారా వేస్తే పక్క లైన్లో ఉన్నది కూడా స్మెల్ ఘోరంగా వచ్చేది. అట్లాంటి ఈ మధ్యలో ఏమొస్తున్నాయేమో స్మెల్లు. ఇది ఎంత వేస్తే అంత మంచిదండి. ఇది చాలా మాడాలండి, అంటే ఎట్లా అంటే బ్లాక్ కలర్ రావాలి. కస్తూరి మెంతి చాలా బ్లాక్ రావాలి, ఎర్రగా ఉండొద్దు, పచ్చిగా ఉండొద్దు. అంటే కలర్ అనేది బాగా షేడ్ కావాలి. ఇది బ్లాక్ కలర్ వస్తేనే దీని బగారాది టేస్ట్ వస్తుంది. దీని స్మెల్ అనేది ఇక అదుర్సు. మీరు మసాలాలు అనేది తక్కువ వేయాలి బగారాలో, తక్కువ వేసుకొని ఇది కొంచెం ఎక్కువ వేయాలి. కొంచెం పచ్చిమిర్చి మీకు తగ్గట్టు ఎంత కారం అనేది దీనిలో ఉన్నది చూసుకొని వేసుకోవాలన్నట్టు. ఇది చాలా మాడాలన్నట్టు. ఇది అంటే బాగా ఫ్రై కావాలి. ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఇంకా బ్లాక్ కావాలి. ఇది ఎంత బ్లాక్ అయితే అంత స్మెల్ అండి. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది అసలు ఆ రోజు మొత్తం మీరు తింటే ఒక్కసారి అట్లా ఒక ముద్ద తిన్నారనుకో, ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది కదా, అసలు మామూలుగా ఉండదు. టేస్ట్ మొత్తం మధురుస్. ఈ టైప్ ఈ రంగు రావాలండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను మసాలాలు వేస్తున్నాను. ఈ టైప్ రాగానే మసాలా వేయాలి. ఫస్ట్ సాయి జీరా, తర్వాత లవంగ, దాల్చీని, ఇలాచి, ఒకసారి కలుపుకొనేసి పొగలు వెళ్తున్నాయి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఆనియన్స్ అనేది ఇట్లా ఈ షేప్లో కట్ చేశాను. ఇలాగనే ఉండాలి, కొంచెం లైట్గా ఫ్రై కావాలి. ఇది మరీ ఎక్కువ కూడా కాదు. ఈలోపు ఒక్కసారి కలిపేసుకోవాలి. బగారా రైస్లో ఎప్పుడైనా సరే నెయ్యి ఎక్కువ వేయాలి. నెయ్యి ఎక్కువ వేసుకొనేసి అందులో ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇగో ఇది మీరు చూస్తున్నారు కదా, ఏంటి కస్తూరి మెంతి. కలర్ చూడండి ఒకసారి మీరు, ఆ కలర్ రావాలి. ఎప్పుడైనా ఈ కలర్ వచ్చిన తర్వాతనే మీరు మసాలాలు అనేది వేసుకోవాలి. అప్పుడు మసాలాలు కూడా అంత పెద్దగా పెద్ద వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే మరీ ఘాటు ఎక్కువ అవుతుంది. మీరు తినేదాన్ని బట్టి, మీరు ఘాటు ఎక్కువ తింటా అంటే మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఈ స్మెల్ మాత్రం ఇక అదిరిపోతుందండి. అలా మీరు ఆ రోజు చేసిన వెంబడే ఒక్కసారి చేసి చూడండి. చేసి చూసేసి నాకు కామెంట్లో ఒక్కసారి మెసేజ్ పెట్టండి. దానికి ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టండి. పచ్చిమిర్చి వేసుకోవాలి తగినంత, ఎక్కువ కారం కూడా వేసుకోకండి.
బాగా కారం వేసుకుంటే కథమే ఇలా కథం మఫ్లియా. పుదీనా, జీడిపప్పు. ఏంటి ఇంతకుముందు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాడు జీడిపప్పు అనుకుంటున్నారా? ఇక తెలుసు కదండి, మతి మరుపు గుర్తుకొచ్చింది తీసుకొచ్చా. ఓకే, ఏమనుకోకండి. జీడిపప్పు వేసుకోండి. సాల్ట్ మీకు తగినంత, దానికి ఎంత వేసుకుంటా అంటే తగినంత అంటే ఎక్కువ వేయకండి, లైట్గా అట్లా టేస్ట్ కోసం. పిల్లలు మాత్రం మస్తు తింటారండి, ఉత్తన్నమైనా కానీ మీరు కూడా మస్తు తింటారు. ఇది మామూలుగా ఉండదు రైస్. కొత్తిమీర, ఏదేమున్నదిలే రైస్ మేము చేసే దాని లెక్కన ఉంది కదా అనుకుంటున్నారేమో, కానీ దానిలో సీక్రెట్ ఫస్ట్ నేను వేసి చూపించాను కదా, అదే సీక్రెట్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత నాకు ఒక్క కామెంట్ పెట్టండి ఎట్లుందో. తర్వాత వెంటనే అల్లం వేసుకోవాలి. అల్లం కొంచెం, మరీ అంత కాదు, కొంచెం అట్లా వేసుకోండి సరిపోతుంది. ఇది ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 minutes ఫ్రై కావాలి. ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 8 glasses వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎసరొచ్చేదాకా ఆగుదాం, ఓపిక పట్టుకుందాం. స్మెల్ మాత్రం మదిరిపోతుంది. ఎసరొచ్చింది, ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ వేసేసాను. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఓకే ఓకే అయిపోయింది, దగ్గరకు వచ్చింది. కొంచెం దమ్ము అయ్యేదాకా ఉంచాలి. దమ్ము అయిపోయిందంటే ఇక నవ్వుతో నా భవిష్యత్తు. కొత్తిమీర వేసుకోవాలి కొంచెం లైట్గా. చూడండి ఎట్లయిందో, సూపర్ కదా. ఆహాహా, ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుంటే నవ్వుతో నా భవిష్యత్తు మామూలుగా ఉండదు. తిని ఎంజాయ్ చేయండి.